ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఈ రోజు ఇట్లాంటి వ్యాఖ్యలు ఏ ఎమ్మెల్యే చేయలేదు. ఈ రోజు వాని మతి స్థిమితం పోయి కౌశిక్ రెడ్డి ఆ మాటలు మాట్లాడడము, దానికి కేటీఆర్ ఇప్పటివరకు రియాక్ట్ చేయకపోవడము, అతని ఎస్టిమేషన్ ట్రాన్స్ఫర్ చేయటం కాక నేనేదో ట్విట్టర్లో మెసేజ్ పెడితే దాని పబ్లిక్ డొమైన్లో సోషల్ మీడియాలో నేను పెడితే నన్నే బ్లాక్ చేయడం జరిగింది కేటీఆర్ గారు. ఇంత విషయము ముస్లింల పట్ల ఆ పార్టీ ఎందుకు పెరుగుతుందో అర్థమైతలేదు. దానికి కారణం నాకు అనిపించేది ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే ముస్లింలకి మంచి ఏదైతే స్కీమ్స్ చేస్తున్నారో, ఎలా అయితే సర్పంచ్ ఎలక్షన్లో ముస్లింస్ మమ్మల్ని పార్టీని ఆదరించారు, ఆ కోపంతోనే ఆ ద్వేషంతోనే ఈరోజు ముస్లింల పట్ల ఆ పార్టీ వైఖరి తెలిసిపోతుంది. సో ఒకవేళ నేను చెప్పిన మాట తప్పు ఉంటే 24 గంటల్లో కౌశిక్ రెడ్డిని పార్టీని సస్పెండ్ చేయి, లేకపోతే నువ్వు ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఎండార్స్ చేసినట్టు నిరూపణ అవుతుంది. కేటీఆర్ గారు ఒకవేళ మీరు సెటిలర్ అనుకుంటారు, సెటిలర్ అని ఆలోచన ఉంటే మాత్రం మీరు ఆయనని తక్షణంగా సస్పెండ్ చేయాలా. కౌశిక్ రెడ్డికి ప్రతిసారి తిట్టడము, 24 గంటల లోపల వచ్చి క్షమాపణ చెప్పడము జరుగుతుంది. కానీ ఈ విషయంలో సేమ్ చేసిండు. ఇది ఒక వ్యక్తికి తిట్టిన తిట్టు కాదు, యావత్తు సమాజంకి, యావత్తు ఒక రిలీజియన్ తిట్టిన తిట్టు. మంచి ఉన్న అట్మాస్ఫియర్ని, మంచి ఉన్న ఊర్లో ఉన్న వాతావరణాన్ని కలుషితం చేసే కుట్ర ఈ బీఆర్ఎస్ పార్టీ పన్నుతున్నట్టు కౌశిక్ రెడ్డి రూపంలో తెలుస్తుంది మాకు. ఇప్పుడు ఇంకోటి చెప్తాను, మీరు అందరు క్షమాపణ చెప్పారని చెప్పి క్షమాపణ చెప్పిన మళ్ళా 2 గంటలు మళ్ళా ఒక ప్రెస్ మీట్ పెట్టినట్టున్నాడు కదా. పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఏం చెప్పాడు? మీరు నిరూపించండి, నేను ముట్టు నీళ్ళ రాస్తాను, రాజీనామా చేస్తాను. మీ ఫోన్లలో వీడియోస్ లేవా? మీరు అందరు చూడలేదా? అతను తెలియదా? అలా పార్టీ లీడర్లో తెలియదా? అలా పార్టీ ఇప్పటిదాకా ఎందుకు షోటర్ నోటీస్ ఇష్యూ చేయలేదు? అదే కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా అలాంటి భాష మాట్లాడితే మా పీసీ ప్రెసిడెంట్ తక్షణంలో ఆయన సస్పెండ్ చేస్తాడు. అది మా పార్టీలో ఉన్న గొప్పతనం. వాళ్ళ పార్టీలో ఏమున్న గొప్పతనము? ఇష్టం ఉన్నట్టు ముస్లింని ద్వేషించడం గొప్పతనమా? అంటే ముస్లింస్ నీకు ఊర్లలో ఓటు వేయకపోతే నువ్వు ముస్లింని ఇట్లా టార్గెట్ చేసి మాట్లాడతావా? ఇప్పుడైనా బుద్ధి మానేసుకొని పద్ధతిగా ఉండాలా.